ప్రపంచ మానవాళికి ముప్పు వాటిల్లుతుందంటే ఎవరైనా బాధపడతారు. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జీవి మాత్రం దానిలో మాకు వచ్చే లాభం ఎంత అని ఆనందపడుతుంది. ప్రతి జనరేషన్లో ఇలాంటి ఓ జీవి ఉంటుంది. ప్రస్తుతం మన ఈ జనరేషన్లో ఉన్న జీవి ద గ్రేట్ ట్రంప్ తాత. ఆ జీవి స్వార్థ ప్రయోజనాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ వీడియో మొత్తం చూసాక మీకే స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ వీడియో కూడా అస్సలు బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ట్రంప్ తాత ఇలా ఉంటాడా అని మీకు అర్థమైపోతుంది. ట్రంప్ తాత మైండ్ గేమ్ ఎట్లా ఉంటుందో అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. సీనియర్ జర్నలిస్ట్గా 15 ఏళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలపై ప్రతిరోజు వీడియోలను మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అదే మీ నుంచి నేను ఆశించేది. దాయాది దేశాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోసి మరి ఆ మంట పక్కన కూర్చొని చలికాగుతున్న జీవి ప్రస్తుతం ప్రపంచంతో ఎంత దారుణంగా ఆటలాడుతుందంటే, సింపుల్ గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, మీ సావు మీరు జావండి, మమ్మల్ని ఆర్థికంగా ఎదిగేలా చేయండి. ఇదే ఆ జీవి తత్వం. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అనగానే ఏం జరుగుతుందో అనే ఆందోళన అందరిలో మొదలైంది. యుద్ధంలో మనం గెలుస్తాం, నో డౌట్. బట్ మనం కూడా ఎంతో కొంత కోల్పోవలసి వస్తుంది. ఆర్థికంగానే కాదు, మన 25 ఏళ్ల యువ సైనికుడు మురళీ నాయక్ లాంటి ఎందరో ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకే అంతటా ఆందోళన వాతావరణం నెలకొంది. మనలో చాలా మంది యుద్ధం అనగానే పాకిస్తాన్ పీచం అణిచేయాలి, ఆ దేశాన్ని అణిచివేయాలి, పాక్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న మన కాశ్మీరీ సంఖ్యలను తెంపి శాశ్వతంగా పీడ విరగడయ్యేలా చేయాలని భావించాం. కానీ యుద్ధం మొదలయ్యాక త్వరగా ముగిసిపోతే బాగున్ను అని అనుకోని వాళ్ళు లేదు. ఎందుకంటే మన శతజ్ఞులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను చిన్నా భిన్నం చేస్తుంటే అది లెక్క, అలా జరగాల్సిందే అని ఒకవైపు ఆనందపడుతున్న వేళ అర్ధరాత్రి పాకిస్తాన్ 100 డ్రోన్లను మనపైకి పంపించి దొంగ దెబ్బతీయాలని చూడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన మరోవైపు మనల్ని తొలిచేసింది. అందుకే ఫైనల్ గా కాల్పుల విరమణ, యుద్ధం ఆగిపోయిందన్న వార్త తెలియగానే 140 కోట్ల మంది భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ మనం ఊపిరి పీల్చుకోవడానికి రెండు కారణాలు. ఒకటోది, మనతో పాటు పాకిస్తాన్ దగ్గర కూడా వినాశనం సృష్టించే అణుబాంబులు ఉండడం. ఇక రెండో కారణం, పాకిస్తాన్ ఎలాగూ నిండా మునిగిపోయింది. ఈ యుద్ధంతో ఇంకా మునిగి బికారిగా మారిపోయినా దానికి వచ్చే నష్టం లేదు, ఆల్రెడీ రోడ్డును పడిపోయింది. కానీ మన పరిస్థితి అలా కాదు. మనం ప్రగతి పదంలో దూసుకుపోతున్న దేశం. మనకు దాయాది దేశం నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లినా అది మనకు తీరని నష్టమే. దీనికి లివింగ్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్తో 2022 నుంచి మొదలుపెట్టిన యుద్ధం గత 3 ఏళ్లుగా ఎడతెగకుండా సాగుతుంది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ భూభాగం, జనాభా, ఆయుధాలు, సైన్యం పరంగా అణువుతో సమానం. అలాంటిది 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనివల్ల ఉక్రెయిన్ ఎలాగూ నిండా మునిగిపోయింది. కానీ దొరికిన దారినల్లా ఎంచుకుని రష్యాపై దాడులు చేస్తుంది. ఈ దెబ్బకు రష్యా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయి చివరికి మాంద్యం అంచుకు వెళ్ళిపోయింది. ఈ విషయం స్వయంగా రష్యా వాణిజ్య శాఖ మంత్రి మాక్సిమ్ రెషిత్నికోవ్ బయటపెట్టారు. అది కూడా సెయింట్ పీటర్స్బర్గ్ లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సు వేదికగా ఈ విషయం ఆయన బయటపెట్టారు. కేవలం ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం వల్లే రష్యాకి ఈ పరిస్థితి వచ్చింది. సో యుద్ధం చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడైనా ఏ దేశానికైనా నష్టమే తప్ప లాభం కాదు. అందుకే మన దాయాది దేశంతో యుద్ధం త్వరగా ముగిసిపోవడం మంచిదే. కానీ మనం అనుకున్నది ఎలాగో త్వరితగతినే చేసేసి మట్టు పెట్టాల్సిన ఉగ్రమోకలను ఈ భూమిపై నుంచి పైకి పంపించేసాం కాబట్టి త్వరగా ముగించేయడమే మంచిది. బట్ ఇప్పుడు ట్రంప్ తాత గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరుగుతుంటే అసలు ఈ యుద్ధంతో గాని, మన బాధతో గాని, మన భావోద్వేగాలతో గాని ఏ సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత అతిగా ప్రవర్తించాడో అందరూ మనం చూసాం. పని గట్టుకుని మరి యుద్ధం నేనే ఆపా అని మన చెవుల్లోంచి రక్తం గారేంతలో ఊదరగొడుతున్నాడు ఈ తాత. చివరికి మన ప్రధాని మోదీ తాజాగా G7 దేశాల సదస్సులో యుద్ధం అమెరికా వల్ల ఆగలేదు, పాకిస్తాన్ బతిమిలు ఆడుకోవడం వల్ల తామే ఆపామని ప్రకటించి దీనితో ట్రంప్కు ఏ సంబంధమో లేదన్నట్టు ప్రకటించి గాలి తీసేసిన ఈ ట్రంప్ తాత ధోరణిలో ఏమాత్రం మార్పు లేదు. మోదీ ప్రకటించాక కూడా మళ్ళీ నేనే యుద్ధాన్ని 2 చేతులు అడ్డుపెట్టి ఆపాను గోలగోల చేస్తున్నాను. ఇంతకు మన యుద్ధంతో ఈ జీవి ఎందుకింతలా ఆపాను గోల చేస్తున్నాడు అనేది లోతుగా చూస్తే కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసమని ఇప్పుడు బయటపడిపోయింది. యుద్ధం ఆపాను కాబట్టి నా రుణం తీర్చుకోండి అన్నట్టుగా ఏకంగా పాకిస్తాన్లోని తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నాడనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను వైట్ హౌస్లో విందుకు ట్రంప్ ఆహ్వానించాడు. ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి మరీ ఈ ఆహ్వానాన్ని పంపించాడు.
కడుపు నిండా భోజనం పెట్టి అప్పుడు తనకేం కావాలో సెలవిచ్చినట్టు తెలుస్తుంది. అమెరికా తాజాగా ఇరాన్పై యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇరాన్ అమెరికా మధ్య 11,829 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్రాలు భూభాగం దాటి అంత దూరం వచ్చి యుద్ధం చేయడం అమెరికా కష్టం, ఆర్థికంగా నష్టం. అందుకే ఇరాన్కు మొన్నటి వరకు తోడుగా ఉన్న పాకిస్తాన్ సాయం అమెరికాకు ఇప్పుడు కావాలి. ఇరాన్తో పాకిస్తాన్ ఏకంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొని ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో యుద్ధం చేసిన సమయంలోనూ అమెరికా పాకిస్తాన్ను వాడుకుంది. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో 2640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందుకే పాకిస్తాన్లోని సైనిక స్థావరాలు, ఇస్లామాబాద్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లాంటి అనేక వాటిని అమెరికా తన అవసరాలకు విచ్చలవిడిగా వాడుకుంది. సో అదన్నమాట ట్రంప్ తాత ఈ యుద్ధం ఆపేసి పాకిస్తాన్ను రక్షించేశాను అనే కలరింగ్ ఇవ్వడానికి ఇది అసలు కారణం. ఇప్పుడు ఇరాన్ను అణిచేసి ఆ దేశంలోని ఆయిల్ బావులను హస్తగతం చేసుకోవాలనే ప్లాన్లో ట్రంప్ ఉన్నట్టుగా పక్కాగా అర్థమైపోతుంది. ఇక ఇదో కారణమైతే ట్రంప్ కుటుంబానికి సంబంధించిన ఆయన కుమారులు ఎరిక్ డొనాల్డ్ జూనియర్ ఇటీవల ఆరంభించిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ బిట్కాయిన్ మైనింగ్ కంపెనీలకు పాకిస్తాన్లోని సహజ వనరులతో అవసరం పడింది. పైగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న ఖనిజాలను, చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి కదా అక్కడ, వాటిని కూడా దక్కించుకోవాలనే అమెరికా పన్నాగంలో ఉంది. ఇక మన యుద్ధంతో అంతలా ట్రంప్ శాంతి దూతల ప్రవచనాలు మొదలెట్టి నేనే ఆపాని చెప్పుకునే మరో కారణం ఏంటంటే, నోబెల్ బహుమతి పొంది శాంతి దూతగా చరిత్రలో నిలిచిపోవాలన్నది ట్రంప్ తాతకు ప్రగాఢ కోరిక. అందుకే అవసరం ఉన్నా లేకున్నా 2 దేశాల మధ్య జరిగే యుద్ధంలో వేలెట్టడం, తెర వెనుక అక్కడ సహజ వనరులు కొల్లగొట్టడం, తెర ముందు నేనే ఆపేశాను అని శాంతి ప్రవచనాలు వల్లించడం, ఇది తాత స్ట్రాటజీ. గత అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి కూడా ట్రంప్ ఇప్పటికే అనేక సార్లు తప్పుపట్టాడు. పైగా తాను పూర్తిగా దానికి అర్హుడినని, అయినా వాళ్ళు తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం లేదని, ఇది ఏమాత్రం బాగోలేదంటూ అక్కసు కూడా ట్రంప్ వెలగెక్కాడు. సో ట్రంప్ మనసును బాగా అర్థం చేసుకున్న తీవ్రవాద భావజాలం ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇటీవలే ఓ పెద్ద ప్రకటన చేసేశాడు. భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపిన ట్రంప్ తాత ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్కి అర్హులు అంటూ తన మద్దతు తెలిపేశాడు. సో ఈ ప్రకటనతో ట్రంప్ కడుపు నిండిపోయి ఈ అసీం మునీర్ను వైట్ హౌస్లో విందు భోజనానికి పిలిచి మరీ కడుపారా బొవ్వబెట్టి పంపాడు. సో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా అక్కడ దూరిపోయి వాటన్నింటినీ నేనే ఆపిస్తున్నాను, నాకు నోబెల్ ఇవ్వనరా బాబోయ్ అని ట్రంప్ బతిమలాడుకుంటున్నాడు అనమాట. అందుకే నువ్వేంది మా యుద్ధాన్ని ఆపేది, మేమే ఆపామని మన ప్రధాని మోదీ బహిరంగంగా ప్రకటించిన ట్రంప్ మాత్రం తన ధోరణి మార్చుకోకపోవడానికి అసలు ఉద్దేశం ఇదేనన్నమాట. ఇక 2022 నుంచి గత 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ ట్రంప్ పూర్తిగా వేలు కాలు చేతులు తలా కూడా పెట్టేశాడు. వాస్తవంగా రష్యా తన దాయాది దేశమైన ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి కారణమే అమెరికా. చీటికి మాటికి అమెరికా మాకు అండగా ఉందనే ఖండకావరంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రెచ్చిపోయి కాలు దువ్వడంతో ఇక అంతు చూడాలనే పుతిన్ సేన బరిలోకి దిగింది. రష్యా తమ పైకి వస్తే మాకు అమెరికా మద్దతు పూర్తిగా ఉంటుందని కయ్యానికి కాలు దువ్విన జెలెన్స్కీకి ట్రంప్ గద్దెనెక్కాక హ్యాండ్ ఇచ్చేశాడు. ఉక్రెయిన్లోని విలువైన ఖనిజ సంపదను తన పరం చేసేలా ఫైల్పై జెలెన్స్కీ సంతకం చేసేదాకా రకరకాలుగా ట్రంప్ అతను బెదిరించి చివరికి భయపెట్టి అత్యంత దీనమైన పరిస్థితుల్లోకి నెట్టేసి సంతకం చేయించుకున్నాడు. ట్రంప్ ఎంత కర్కోటకంగా వ్యవహరిస్తాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, జెలెన్స్కీని ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలను అమెరికాకు రాసి చేయాలని కోరేందుకు వైట్ హౌస్కు ఆహ్వానించాడు. కానీ జెలెన్స్కీ ఖనిజాలను ఇచ్చేందుకు అంగీకరించాల. అంతే, అతనిని ప్రపంచ మీడియా ముందే ట్రంప్ ఎలా బెదిరించాడో, ఎలా తీసి పడేశాడో ప్రపంచమంతా చూసింది. చివరికి అతనికి విందు ఇస్తానని పిలిచి భోజనం కూడా పెట్టకుండా గెటౌట్ అంటూ పంపించేసిన విషయం కూడా ప్రపంచమంతా చూసింది. ఆ తర్వాత వెంటనే రష్యా అధ్యక్షుడు కూడా ట్రంప్ ఫోన్ చేసి నానా రభసా చేసి చివరికి జెలెన్స్కీని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకొని ఫైల్ పై సంతకం పెట్టించుకున్నాడు. అప్పుడు భోజనం పెట్టి పంపాడు. ట్రంప్ మనస్తత్వం ఎలాంటిదో చెప్పడానికి ఇదో మచ్చు తునక మాత్రమే. ఆయన అమెరికాకు అధ్యక్షుడిగా కంటే ఫక్తు వ్యాపారవేత్తగానే ఇంకా ఉన్నాడు. తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఉపయోగపడదు అనుకుంటే వాళ్ళు ఏ దేశానికి అధ్యక్షుడైనప్పటికీ వాళ్ళని ఎలా అవమానిస్తాడో చెప్పడానికి జెలెన్స్కీ ఒక లివింగ్ ఎగ్జాంపుల్. మన భారతదేశం పైన ఇలాగే ట్రంప్ బురద చల్లాడు. భారత్కు వాళ్ళు ఊహించిన స్థాయిలో వ్యాపార అవకాశాలు ఇస్తానని చెప్పాను, అందుకే వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం ఆపేశారన్నట్టు కలరింగ్ ఇచ్చాడు. ఇలా అత్యంత నీచంగా మాట్లాడిన ఘనత ట్రంప్కే దక్కుతుంది. మన భారతీయులంతా ఉగ్రమూకల చేష్టలపై మండిపడి వారి అంతు చూడాలని భావించిన సమయంలో మన భావాలు భావోద్వేగాలతో ఏమాత్రం సంబంధం ఉన్న ప్రకటనలు ఈ ట్రంప్ చేశాడు. మన భావోద్వేగాలను వ్యాపారంతో ముడిపెట్టి దారుణంగా మాట్లాడాడు. ఇక తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోనూ ట్రంప్ దూరిపోయి ఇరాన్ను లొంగ తీసుకునేందుకు ఎంతలా భయపెడుతున్నాడో నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇరాన్లో అణుబాంబులు ఉన్నాయి, వాటిని వెనక్కి ఇచ్చేసి ఇక మళ్ళీ వాటిని తయారు చేయబోమని ఫైల్పై సంతకం చేస్తేనే వదులుతామంటూ ట్రంప్ తెర ముందు ప్రకటనలు గుప్పిస్తున్నాడు. కానీ అతని తెర వెనుక ఆలోచన ఏంటో తెలుసా? ఇరాన్లోని ఇంధన వనరులు కాజేయాలనేది అని ప్రపంచమంతటికీ తెలుసు. వాస్తవంగా ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఇరాన్పై ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయనే నెపంతో ఆరోపణలు చేస్తున్న అమెరికానే గతంలో ఆ అణ్వాయుధాలను తయారు చేయడానికి అమెరికా పూర్తిగా సహకరించింది. గతంలో అమెరికాతో ఇరాన్ దోస్తాన కొనసాగేది. 1950లో ఇరాన్లో అణ్వాయుధాల తయారీకి అడుగులు పడ్డాయి. శాంతి కోసం అణుశక్తి పేరుతో ఇరాన్కు అప్పటి నుంచి అమెరికా సాయం అందించింది. ఇరాన్ శాస్త్రవేత్తలకు అమెరికానే తర్ఫీదిచ్చింది. ఇరాన్లోని టెహ్రాన్లో అణు సాంకేతికతకు సహకారం అందించేలా అమెరికానే ఒక పరిశోధన రియాక్టర్ను కూడా నిర్మించింది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవంతో అమెరికాతో సంబంధాలు క్రమంగా తెగిపోయాయి. ఇప్పుడు అదే అమెరికా ఇరాన్పై యుద్ధానికి కాలుదూవుతోంది. వాస్తవానికి ఇరాన్కి ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుందని ఊహించిందే. ప్రపంచాన్నే వణికించిన హమాస్, హెజ్బుల్లా, హూతీ ప్రాక్సీ దళాలు ఇలాంటి ఉగ్ర సంస్థలన్నింటినీ ఇరానే పెంచి పోషించింది, ప్రపంచంపైకి ఉసుగొల్పింది. సో ఇప్పుడు వాటన్నింటికి కలిపి ఒకేసారి ఫలితం అనుభవిస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అప్పుడే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.